మాకొద్దు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. మొన్ననే తీర్పిచ్చి 30 రోజులు కూడా కాలేదు. తాడేపల్లి ప్యాలెస్ 5 ఏళ్ళు పడుకున్నావు. కొద్ది రోజులు పడుకోయ్యా, నీకెందుకు? ఢిల్లీకి పోయి ఏం చేస్తావు నువ్వు? నీ పోయినా అక్కడ నీ మాట వినే పరిస్థితి లేదు. ఈ అబద్ధాల ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంటే అప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు, ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాల జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినే పరిస్థితి లేదు. అసలు నువ్వు ఉన్నప్పుడు నీ సొంత పార్టీ ఎంపీ త్రిపులర్ గారిని ఏం చేశారయ్యా పోలీస్ స్టేషన్ లో? కాళ్ళు వాచిపోయేటట్టు కొట్టలేదా? మీ సొంత పార్టీ మనుషులు నీ మీద బయట వచ్చినారని చెప్పి వాళ్ళ మీద అనవసరమైన ఆరోపణ చేస్తావు. నిన్ను నమ్మేవాడు ఒకడు కూడా లేడు. ఆ రోజే నీ పార్టీ నుంచి నాకు తెలిసి ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా మంది బయట వచ్చేసారు కదా. నీ పరిపాలన మీద, నీ పనితీరు మీద నచ్చకుండా నువ్వు ఈరోజు శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్, ప్రెసిడెంట్ రూలు, రాష్ట్రపతి పాలన ప్రజలు అసహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్డీఏ కూటమి మేము బాగా పనిచేస్తున్నావు. నువ్వు చేసిన అరాచకాలు రాసి పెట్టుకో. రాబో రోజుల్లో అసెంబ్లీలో మొత్తం డేటాతో మేము బయట పెట్టబోతున్నాం. ఇదేదో మేము ఈరోజు అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పో, ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టాలని చెప్పి మాట్లాడట్లే. సాక్ష్యాధారాలతో పాటు డే టు డే నువ్వు 2019 నుంచి 24 వరకు నువ్వు, నీ అనుచరులు, నీ మంది మార్పులు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు ఏం చేశారో మొత్తం డేటాతో పాటు బయట పెట్టబోతున్నావు. ప్రజల ముందు పెట్టబోతున్నావు. అసెంబ్లీ సాక్షి పెట్టబోతున్నావు. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, అది మాకు దేవాలయం. నీకు అది ప్రతిపక్ష పార్టీని ఏడిపించే ఒక నీ సొంత ఎస్టేట్ మార్గం అనుకుంటావు. నువ్వు ఏ రోజైనా అసెంబ్లీలో హుందాగా వివరించావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలను కానీ, ప్రతిపక్ష నాయకుల్ని కానీ ఏదో రోజున ప్రజా సమస్యల మీద మాట్లాడించావా? ఎంతసేపు డైవర్ట్ చేసి మాట్లాడే ఆలోచన నీది. ఈ రోజు మాట్లాడుతున్నా ఢిల్లీ వెళ్తే ప్రధానమంత్రి గారు కలిసే అవకాశం ఎంతవరకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని? ఎందుకు ఇస్తారు వెంకటకృష్ణ? అసలు నేను ఒకటే అడుగుతున్నా, ఈ అనవసరపు అజెండాతో పోతే, ఒక అసత్య అజెండాతో పోతే ఎవరైనా కలుస్తారా చెప్పండి? ప్రెసిడెంట్ కాదు కదా, ఇంకెవరు ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, హోమ్ మినిస్టర్ గారు ఎవరు కలవరన్నా? ఎందుకు ఒక సీక్రెట్ అజెండాతో, ఒక అసత్య అజెండాతో ఆయనకి పబ్లిసిటీ కావాలని చెప్పి ఊరికపోతే నేషనల్ మీడియాలో ఆయన కనపడాలని చెప్పితే మేమేం చేయలేము. నేషనల్ మీడియాలో పోయి ఆయన కనపడాలనుకుంటే మనమేం చేయలేము. ఆడపోయి ధర్నా చేసి 2 రోజులు తెల్లని సాయంత్రం కూర్చుంటే మనమేం చేయలేము. అది ఆయన సొంత ఛానల్లో ఏదైనా డబ్బా కొట్టుకోవాల్సింది తప్ప అటెన్షన్ మార్చాలని చెప్పి ఏమైందని నేను మీ ద్వారా ఒకటి అడుగుతున్నా. ఈ 30 రోజులు ఏం జరిగింది చెప్పండి. నిన్న జరిగింటే హత్య, ఎవరు హత్య తెలుసు కదా, వాళ్ళ పార్టీ నాయకులు అని చెప్తున్నారు, వారి పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్తున్నారు. గతంలో ఈ 30 రోజుల్లో ఎక్కడెక్కడ ఏమేమి గొడవలు జరిగినాయి? మీరు రెచ్చగొట్టి జరిగిన గొడవలు కూడా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు, అంటే నాకు తెలిసి ఇవన్నీ అర్థమవుతుందంటే ఈయన చేపించాడేమో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కొన్ని రప్చర్స్ జరిగాయి కదా, దానికి కూడా కర్త కర్మ క్రియ వీళ్ళే డిజైన్ చేసినట్టుంది. నిన్న పొంగును కానీ అంతకుముందు జరిగి నేషనల్ మీడియాను డైవర్ట్ చేసుకుంటామని చెప్పి ఒక ఆలోచన చేసినట్టుంది. ప్రజలు చీకొట్టినా ఇంకా నీ దుర్మార్గ బుద్ధి పక్కకు పెట్టకపోతే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది మంచిది కాదు. అసలు శాంతి భద్రతలు అంటే అర్థం తెలుసా నీకు? లా అండ్ ఆర్డర్ అంటే మీనింగ్ తెలుసా నీకు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ లో ఏ రోజైనా ఒక సమీక్ష పెట్టావా డీజీపీతో? చెప్పండి. ఎస్పీలతో ఎన్నిసార్లు మీటింగ్ పెట్టావు? ఎన్నిసార్లు శాంతి భద్రత మీద మాట్లాడావు? ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ప్రదేశంగా మార్చేస్తావు కదా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుండే గొడవలకి ముఖ్య కారణం గంజాయేనా? గంజాయి ఈ రోజు దక్కుతా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో యువతకి దాన్ని సేవిస్తున్నట్టే దానికి కారణం ఎవరు? ఒకసారి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు మీరు పెంచి పోషించినటువంటి ఈ దుర్మార్గపు సంస్కృతి కాదా ఇది? తప్పు చేసింది మీరు, మసిపూసేది మాక. తప్పు చేసింది మీరు, ఎన్డీఏకా మాక? నిజమే. అంటే మరి ఇంత ఇది ఉండి కూడా ఇంతమంది ఏముంది ఢిల్లీలో ఏం జరగదని తెలిసి కూడా ఎందుకు